తాజా 30 మామూలుగా అయితే ఒక బై ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచినా దాని ప్రభావం పెద్దగా ఉండదు. కానీ నంద్యాల ఉప ఎన్నిక మాత్రం రెండు ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షలా మారింది. 2014లో గెలిచిన సీటును నిలబెట్టుకుని తీరాల్సిన పరిస్థితిలో వైసీపీ ఉంది. అదే సమయంలో వైసీపీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యే కావడంతో ఇక్కడ టీడీపీ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంది. రెండు పార్టీలకు గెలుపు ముఖ్యమైనప్పటికీ జగన్ కంటే కూడా చంద్రబాబుకు నంద్యాల గెలుపు చాలా అవసరం. నంద్యాలలో గనక టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల దాకా జగన్ చెలరేగిపోతారు. ఈ విషయం బాబుకు బాగా తెలుసు. అందుకే నంద్యాల మీద తన బలం మొత్తాన్ని ఆయన కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి గల అన్ని ప్రయత్నాలను ఆయన చేస్తున్నారు. అన్ని శాఖల నుంచి నిధుల వరదను పారిస్తున్నారు. ఈ ఎన్నిక కోసం 6 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. కర్నూలు జిల్లాకు చెందిన 2 మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు కాల్వ శ్రీనివాసులు, డాక్టర్ నారాయణ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు నంద్యాల గెలుపు బాధ్యతను అప్పగించారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ నుంచి ఒక్క రోజులోనే 4 జీవోలు విడుదల చేసి 100 కోట్ల రూపాయలను నంద్యాల చుట్టుపక్కల గ్రామాలకు కేటాయించారు. నంద్యాల నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరూక్ను, జనంలో పేరున్న ఒక ముస్లిం డాక్టర్ సేవలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. ఇంకా కులాల ప్రాతిపదికన ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద గెలుపు కోసం బాబు అధికారాన్ని పూర్తి స్థాయిలో వాడుతున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.